అసలు ఈ భూమ్మీద ఇన్నిన్ని రకాల జీవులు ఎలా పుట్టుకొచ్చాయి అనెప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్న బ్యాక్టీరియా నుంచి మొదలుకుని బ్లూ వేల్ అంత పెద్ద జీవుల వరకు మన చుట్టూ ఉన్న జీవప్రపంచం నిజంగా నమ్మశక్యం కాని వైవిధ్యంతో నిండి ఉంది. మరి ఇంత పెద్ద గందరగోళంలో ఒక ఆర్డర్ని, ఒక క్రమాన్ని ఎలా తీసుకురాగలం? జీవశాస్త్రవేత్తలు ఈ అద్భుతమైన పజిల్ను ఎలా సాల్వ్ చేస్తారో ఈరోజు మనం చూద్దాం. చూడండి దీన్ని, ఈ సముద్ర గుర్రాన్ని. ప్రకృతి ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తుందో చెప్పడానికి ఇది ఒక్క ఉదాహరణ చాలుగదా. మన గ్రహం మీద ఇలాంటి వింతైన అద్భుతమైన జీవులు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ అపారమైన వైవిధ్యం చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. సరే, ఇక్కడే మనకు అసలు సమస్య మొదలవుతుంది. లక్షలాది జాతులున్నాయి సరే, మరి వాటన్నిటినీ అర్థం చేసుకోవడం ఎలా? ఇదొక పెద్ద పజిల్ లాంటిది కాలా? ముక్కలన్నీ ఉన్నాయి, కానీ వాటిని ఎలా ఒకచోట చేర్చాలో తెలీదు. అదృష్టవశాత్తు ఈ పజిల్ను సాల్వ్ చేయడానికి మన దగ్గర ఒక సూపర్ టూల్ ఉంది. అదే టాక్సనామీ, తెలుగులో వర్గీకరణ శాస్త్రం అంటాం. జీవప్రపంచంలోని ఈ గందరగోళంలో ఒక క్రమాన్ని తీసుకొచ్చి జీవులను ఒక పద్ధతి ప్రకారం అమర్చే శాస్త్రమన్నమాట. సింపుల్గా చెప్పాలంటే టాక్సానమీ అనేది మన జీవ ప్రపంచానికి ఒక పెద్ద లైబ్రరీ లాంటిదనమాట. ఒక లైబ్రరీలో పుస్తకాలను ఊరికే అరల్లో పెట్టారు కదా, సబ్జెక్టు వారీగా ఆర్డర్లో పెడతారు. అప్పుడే మనకు కావలసిన పుస్తకాన్ని ఈజీగా వెతకగలం. అలాగే టాక్సానమీ కూడా జీవులను వాటి మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా గ్రూపులుగా విభజిస్తుంది. ఈ ప్రాసెస్లో మొత్తం 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఒక జీవిని గుర్తించడం, అంటే అసలు అది ఏంటో కనుక్కోవడం. ఆ తర్వాత దానికి ఒక సైంటిఫిక్ పేరు పెట్టడం, దీన్నే నామీకరణ అంటారు. ఫైనల్గా దాన్ని సరైన గ్రూప్లో కలపడం, అంటే వర్గీకరణ చేయడం. చాలా ఏళ్లుగా సైంటిస్టులు జీవులను వర్గీకరించడానికి రకరకాలుగా ప్రయత్నించారు. కాని 1969లో ఆర్హెచ్ విట్టేకర్ అనే ఒక బయాలజిస్ట్ ఆయనొక విప్లవాత్మకమైన ఐడియాతో ముందుకొచ్చారు. అది జీవశాస్త్ర రూపురేఖలనే మార్చేసింది. ఇప్పుడు విట్టేకర్ ప్రతిపాదించిన ఆ అద్భుతమైన సిస్టమ్ గురించి చూద్దాం. అదే 5 రాజ్యాల వర్గీకరణ. ఇది మన జీవ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక గూగుల్ మ్యాప్ లాంటిదనుకోండి. ఇది కేవలం జీవులు ఎక్కడున్నాయో చెప్పడమే కాదు, వాటి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తుంది. ఆయన చేసిన పని ఏంటంటే, లక్షలాది జీవజాతుల ఈ గందరగోళాన్ని చాలా సింపుల్గా కేవలం 5 పెద్ద గ్రూపులుగా, వాటినే రాజ్యాలు లేదా కింగ్డమ్స్ అని పిలుస్తాం, అలా విభజించారన్నమాట. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆలోచన. జీవశాస్త్రాన్ని చదివే విధానాన్నే మార్చేసింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇదే ఆ 5 రాజ్యాల వర్గీకరణ. విటేకర్ కణ నిర్మాణం, పోషణ విధానం లాంటి కొన్ని బేసిక్ క్యారెక్టర్స్ ఆధారంగా జీవుల్ని ఇలా విభజించారు. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, చూడండి, మొనెరా రాజ్యంలో మాత్రమే కేంద్రక పూర్వ కణాలు, అంటే ప్రోకారియోటిక్ సెల్స్ ఉంటాయి. అంటే ఏంటి? వాటికొక పర్ఫెక్ట్ న్యూక్లియస్ ఉండదనమాట. మిగిలిన 4 రాజ్యాలు ప్రొటిస్టా, శిలీంధ్రాలు, ప్లాంటే, యానిమీలియా, వీటన్నింటిలోనూ నిజకేంద్రక కణాలు అంటే యూకారియోటిక్ సెల్స్ ఉంటాయి. ఈ ఒక్క తేడా జీవపరిణామంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిది. ఈ విభజన జీవశాస్త్రంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది అని చెప్పొచ్చు. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వర్గీకరణలో మొదటి రాజ్యం మొనిరా గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. భూమిమీద జీవం ఎలా మొదలైందో అర్థం చేసుకోవడానికి ఈ ప్రయాణం మనకు చాలా హెల్ప్ అవుతుంది. మొనిరా జీవులు చాలా స్పెషల్. ఎందుకంటే ఇవి ప్రోకారియోట్స్, అంటే వీటికి అసలైన న్యూక్లియస్ గాని వేరే సంక్లిష్టమైన భాగాలు గాని కణాల్లో ఉండవు. చాలా సింపుల్ స్ట్రక్చర్. బహుశా అందుకేనేమో మన భూమిమీద పుట్టిన మొట్టమొదటి జీవులివే. ఇంకా ఈరోజు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నవి కూడా ఇవే. మనం వినే బ్యాక్టీరియా అంతా ఈ కింగ్డమ్ కిందే వస్తుంది. అయితే మొనిరా అంటే కేవలం బ్యాక్టీరియా అనేసి సింపుల్గా తీసిపారడానికి వీల్లేదు. ఆ సూక్ష్మ ప్రపంచంలోనే నమ్మశక్యం కాని వెరైటీ ఉంది. ఎలాగో చూద్దామా? మనం బ్యాక్టీరియా అంటే అన్నీ ఒకేలా ఉంటాయనుకుంటాం, కానీ అస్సలు కాదు. చూడండి, కొన్ని బంతుల్లా గుండ్రంగా ఉంటాయి, కొన్ని కర్రల్లా పొడవుగా ఉంటాయి, కొన్ని స్ప్రింగ్స్లా మెలికలు తిరుగుంటాయి, కొన్ని అయితే కామా ఆకారంలో కూడా ఉంటాయి. ఎంత వెరైటీ కదా! ఇంకా ఉంది. సైంటిస్టులు ఇంకా లోతుగా వెళ్ళి ఈ ఒక్క రాజ్యాన్నే మళ్లీ 2 పెద్ద గ్రూపులుగా విడగొట్టారు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద చాప్టర్లో మళ్లీ సబ్ టాపిక్స్ ఉన్నట్టన్నమాట. ఆ 2 గ్రూపులే
ఆర్కిబ్యాక్టీరియా, యూబ్యాక్టీరియా. ఆర్కిబ్యాక్టీరియా అంటే ఇవి చాలా పురాతనమైనవి, పాతకాలం నాటివే అనుకోవచ్చు. ఇవి మామూలు చోట్ల బతకలేవు. వేడినీటి బుగ్గలు, విపరీతమైన ఉప్పునీళ్లు ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో బతుకుతాయన్నమాట. అందుకే వీటిని ఎక్స్ట్రీమోఫైల్స్ అని కూడా అంటారు. ఇక యూబ్యాక్టీరియా విషయానికొస్తే ఇవి అసలైన బ్యాక్టీరియా. మన చుట్టూ ఉన్న గాలిలో, నీటిలో, నేలలో, చివరికి మన శరీరంలో కూడా ఉంటాయి. ఇవి సర్వసాధారణం. ఉదాహరణకి దీన్ని చూడండి. దీని పేరు నాస్టాక్. ఇది ఒక యూబ్యాక్టీరియా. ఇది కాలనీలుగా ఏర్పడి నమ్మలేరు కాని మొక్కల్లాగే సూర్యరశ్మిని వాడుకొని ఫుడ్ తయారు చేసుకుంటుంది. అంటే ఫోటోసింథసిస్ చేస్తుంది. ఒక బ్యాక్టీరియా కిరణజన్య సంయోగక్రియ చేయడం ఎంత అద్భుతం కదా! డగ్లస్ హార్టన్ చెప్పినట్టు సరళత అనేది సంక్లిష్టతతో కూడిన ఒక పజిల్. మనం చాలా సింపుల్ అనుకునే జీవుల్లోనే ఎంత కాంప్లెక్సిటీ దాగుందో కదా. మొనిరా రాజ్యం దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పైకి సింపుల్గా కనిపించినా మన భూమిని నడిపించే ఎన్నో ప్రక్రియలకు ఇవే ఆధారం. కాబట్టి నెక్స్ట్ టైం మనం మన చుట్టూ చూసినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. మన కంటికి కనపడని మైక్రోస్కోపిక్ ప్రపంచంలో ఇంకా ఎలాంటి రహస్యాలు, అద్భుతాలు దాగి ఉన్నాయో. బహుశా మన గ్రహం యొక్క భవిష్యత్తును నిర్ధారించే శక్తి కూడా ఈ చిన్న జీవుల చేతిలోనే ఉందేమో.